నీ స్నేహితుడిగా ఉన్నవాడు ఒకానొక సమయంలో నీకు నమ్మక ద్రోహం చేస్తే నువ్వే వాడిని విడిచిపెట్టేస్తావు. ఇంకా వీడితోటి ఇంకెప్పుడు నేను స్నేహం చెయ్యను అని. కట్టుకున్న భార్య భర్త ఒక్కసారి నీకు అయిష్టంగా ప్రవర్తించి నీకు నమ్మక ద్రోహం చేస్తే జీవిత కాలం ఆ నమ్మక ద్రోహాన్ని నువ్వు మోస్తూనే ఉంటావు చచ్చేదాకా. మనుషులంగా మన నైజం అది. ఎందుకంటే మనలో ఈ దేవుని మహాకనికరం ఉండడం చాలా కష్టం. కానీ యేసయ్య అలాంటి వాడు కాదుగా. నీ బలహీనతలను ఎత్తి చూపించేవాడు కాదుగా. నీ అపవిత్రతను బట్టి నిన్ను దూరం చేసేవాడు కాదు. ఇంకొక మాట చెప్పనివ్వండి, ధైర్యంతో చెప్తున్నా, అపవిత్రత కలిగిన స్థితిలో ఉన్న వారిని తప్పక ప్రేమతో ముద్దాడే దేవుడు ఆ కనికరము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎందుకని యేసు క్రీస్తు ప్రభువారు ఒక దినాన్న సుంకరుల ఇంటిలో ఉన్నాడట. ట్యాక్స్ కలెక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇదే లూకా సువార్తలో రాయబడ్డది. వెంటనే బయటకు వచ్చేసారు మత బోధకులు అందరూ. ఈ మతాన్ని వెంటాడే వాళ్ళందరూ వచ్చేసారు. అంటున్నారు, ఏవయ్యా ఈయన ఏం మనిషి, పాపాత్ములైన సుంకరుల ఇంటిలో ఇతడు వెళ్ళాడే, ఇతడు కూడా ఏమైనా పాపాత్ముడేనా అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి? అప్పుడు యేసు ప్రభువారు ఇలా అన్నారు, ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు, రోగం ఉన్నవాడికి వైద్యుడు. కమాన్ చెప్పండి. నేను నీతిమంతులను పిలవరాలేదయ్యా, ఇలాంటి పాపాత్ములనే పిలవవచ్చి తిని. పాపాత్ములను చేరదీసే కనికరము గల దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న మహాదేవుడైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఇది నీ జీవితం కూడా అపవిత్రతలో కూరుకుపోయిందా? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పాపపు స్థితిలో నుండి బయటికి రాలేకపోతున్నావా? నీ చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు నిన్ను దేవుడి ఎదుట అపవిత్రుడిగా చేస్తాయా? ఆయన దగ్గరికి వచ్చావేమో ఇలా, అయ్యా ఈ బలహీనత, ఈ చెడ్డ వ్యసనం, ఈ అపవిత్రమైన జీవితం తీసివేయటం నీకు ఇష్టమేనా అంటే ఆయన కరాఖండిగా చెప్తాడు, నాకిష్టమే, నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి.